పట్టణంలోని నిజాంవాలి కాలనీలో ఉన్న 13, 14, 15వ వార్డులలోని వైసీపీకి చెందిన 150 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ నాయకులు పవన్ కుమార్ రెడ్డిల సమక్షంలో పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు వేసి పెద్ద ఎత్తున స్వాగతించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ నిజాంవాలి కాలనీ పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతమని, ఈ ప్రాంతంపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని పేర్కొన్నారు. 2019వ సంవత్సరంలో నిజాంవాలి కాలనీలో ఉన్న 3 వార్డులలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించారని గుర్తు చేశారు. పేద కుటుంబాల వారికి కష్టం వచ్చినప్పుడు తన వంతు అండగా ఉంటూ ముందుండి నిలబడుతున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరులు గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి గంప గుర్తుగా ఓట్లు వేశారని, అధికారం చేపట్టిన తరువాత మైనార్టీలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటున్నాడని, ఆయనను నమ్మవద్దని సూచించారు. నిరుద్యోగులకు మోసం చేస్తున్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన జగన్కి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. మీకు అండగా ఉంటున్నా, మీకు అన్ని విధాల భరోసా కల్పిస్తున్నా తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణమూర్తి, అహ్మద్ వలీ, డైమండ్ ఇర్ఫాన్, షేక్ బాబ్జాన్, సులైమాన్, జిలాన్, హిదాయత్, కౌన్సిలర్ మహబూబ్ పాషా ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏ మనిషికైనా ప్రాధాన్యతమైనటువంటి అంశంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బీడీ కార్మికుల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే రోజుల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తున్నాం. అంతేకాదు, ఏదైతే కమ్యూనిటీలు పడగొట్టినారో వాళ్ళకి ఆల్టర్నేట్ గా కట్టిస్తామని చెప్పి మున్సిపాలిటీలో ఆ రోజు మాట చెప్పినారు. ఇంతవరకు కట్టించినటువంటి పాపాలు లేకపోలేదు. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి సంవత్సరంలోనే మీ కమ్యూనిటీలు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నిజాంవాలి కాలనీ కాదు, అన్ని వార్డుల నుంచి వచ్చినారు 10 మంది. ఈ మాటలు 10 మందితో చర్చించుకోండి. ఎక్కడైనా అరుగుల మీద కూర్చునేవాడు మాట్లాడండి, టీఎంఎల్ దగ్గర కూర్చునేవాడు మాట్లాడండి. ఈ వాస్తవ పరిస్థితులు మేము తెలియజెప్పింది. రెండోది ఏమంటే, మేము ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, ఇక్కడే చదువుకున్నామంటే కాదు, ఇక్కడే బతకల్లా. ఇక్కడ బతికినప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ, ఈ ప్రాంతవాసుల జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అర్థమవుతాయి. ఆ ఆలోచనతో మీరు ఓటింగ్ చేయండి. రేపు పొద్దున చిక్కడు దొరకడు చాలా మంది వస్తుంటారు 5 ఏళ్ళకి ఒకసారి. వాస్తవమే కాదా? ఎంతమంది చిక్కడు దొరకళ్ళు మారినారు? చిక్కడు దొరకళ్ళు మారుతానే ఉంటారు. గెలిస్తే వాళ్ళ అవసరాలు జరుపుకుంటున్నారు, ఓడిపోతే దొరకడు, మళ్ళీ కనపడ్డు. ఓట్లు వేయించుకునే మాత్రమే ఈవీఎంలు కనపడతాయి, మనుషులు కనపడతాయి, వాళ్ళ డబ్బులు జేబులో నుంచి మీ దగ్గరికి వస్తాయి. అంతకు మించి మీ జీవితాల్లో మార్పులు తేవాలని కానీ, ఈ ప్రాంతంలో పుట్టిన మీ ప్రాంత అభివృద్ధి చేయాలని కానీ వాళ్ళు ఎవరికి కూడా ఆలోచన ఉండదనేది వాస్తవం. మీరు అందరికీ గ్రహించుకొని ఆ దిశగానే ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఈ రోజున అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఏ గుర్తు ఓటేస్తారమ్మా మీరు? ఏ గుర్తు ఓటేస్తారు? గట్టిగా చెప్పండి. భూముల్లో సైకో పోవాలి.